శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ జంట పట్టణాల్లో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు ప్రజలు వ్యాపారులు సహకరించాలని కాశీబుగ్గ సిఐ నవీన్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ఇందిరా చౌక్ నుంచి ముగిలిపోడుకు వెళ్లే రహదారిలో రోడ్డుపైకి దుకాణ సముదాయాలను తీసుకురావద్దని కోరారు. అలాగే మైనర్ పిల్లలకు వారి తల్లిదండ్రులు ద్విచక్ర వాహనాలను ఇచ్చినట్లయితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. దొంగతనాల నివారణకు ప్రత్యేక ప్రణాళికలను సిద్ధం చేసినట్లు వెల్లడించారు. తమ పరిధిలో క్రైమ్ రేట్ బాగా తగ్గుముఖం పట్టిందని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కూడా ఎదురుగా ఎక్కడ పెట్టినా కూడా వాళ్ళు అలౌ చేయడం వల్ల కొంచెం ట్రాఫిక్ సమస్యలు ఉన్నాయి. ఇవే కాకుండా మనకి ఎక్కడైతే ఈ జీడిపప్పు బొమ్మ ఉందో జీడిపప్పు బొమ్మ దగ్గర నుంచి మొగిలిపాడుకి వెళ్ళే రూట్లో అది చాలా బాటిల్ అయిపోతుంది, చాలా చిన్నది అనమాట. ఇక్కడ నుంచి డబ్బు రోడ్ వెళ్ళి అక్కడికి వెళ్ళేసరికి కొంచెం కంజెస్టెడ్ ప్లేస్ అయిపోతుంది. అక్కడ నుంచి షాప్ యజమానులందరికీ చెప్తున్నానండి, మా రిక్వెస్ట్ ఇది. సో మీ షాప్లోనే పెట్టుకోండి, మీ ఏవైతే ఉన్నాయో మీ సరుకులన్నీ కూడా షాప్లో పెట్టుకొని అమ్మండి. మీరు ఏం చేస్తున్నారంటే షాప్ బయటికి తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టి అమ్ముతున్నారు. రోడ్డు మీద పెట్టి అమ్మితే ఏమవుతుంది? సో మీకు కొనడానికి వచ్చినప్పుడు మరికొంచెం మీ బైక్ పెట్టుకుని మరికొంచెం దాన్ని కంజెస్టెడ్ చేస్తున్నాడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు లోన్ పెట్టుకోండి. ఇన్ కేసు లోన్ తీసుకెళ్ళకపోతే మేము మా పోలీస్ యాక్షన్ అనేది ఉంటుంది అక్కడ. ఎందుకంటే అక్కడ మనకి మెయిన్ ప్రాబ్లం వస్తుంది. సో ఈ ప్రస్తుతానికైతే క్రైమ్ కొంచెం కంట్రోల్లో ఉంది, 60 మధ్య ఇంక్రీజ్ అవుతుంది. సో అవి కూడా మేము నిఘా పెట్టుకుంటున్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని కూడా కంట్రోల్ చేస్తాం. సో ఎవరైనా ఇంట్లోంచి ఏదైనా క్యాంపులకు వెళ్ళినట్టయితే, లాంగ్ టైం వెళ్ళినట్టయితే, ఒక రోజు కానీ 2 రోజులు దాటి వెళ్ళినట్టయితే మా దగ్గర LHMS అని చెప్పేసి ఒక సాఫ్ట్వేర్ ఉంది. సో మీరు మాకు కాల్ చేసినట్టయితే మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్కి మీ ఇంట్లో వచ్చి ఒక కెమెరా పెట్టుకుంటాం. సో దాని కెమెరా పెట్టుకొని నిఘా పెట్టుకుంటాం. సో మీ ఇంటి మీద మా నిఘా ఉంటుంది. ఇది కొంచెం తల్లిదండ్రులందరికీ చెప్తున్నాం, ఎట్టి పరిస్థితుల్లోనూ మీ పిల్లలకి బైక్లు ఇవ్వకండి. మీరు మీ పిల్లలకి మైనర్ కానీ బైక్ కానీ నాకు దొరికినట్టయితే తల్లిదండ్రులు ఎక్కడ తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో వాళ్ళ మీద కేసులు పెడతాం.